హైకోర్టు తీర్పుల్ని మేము గుర్తించము, మేము ఫాలో కాము అంటే అంతకన్నా నిర్ణయం ఇంకోటి ఉంటుందా? న్యూయార్క్ మేయర్ రేసులో ఉన్న భారత సంతతి అమెరికన్ జోరాన్ మందానిపై ట్రంప్ ఇప్పటికే కమ్యూనిస్ట్ పిచ్చోడు అంటూ ఆరోపణలు చేశారు. అండ్ అక్కడ ఉన్న రిపబ్లికన్స్ మాత్రమే కాదు సార్, మన దేశానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా జోరాన్ మందానిపై అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వి ఒక ట్వీట్ చేశారు సార్. వెన్ జోరాన్ మందాని ఓపెన్స్ హిజ్ మౌత్, పాకిస్తాన్స్ పిఆర్ టీమ్ టేక్స్ ద డే ఆఫ్. ఇండియా డజంట్ నీడ్ ఎనిమీస్ విత్ allies లైక్ హిమ్, షౌటింగ్ ఫిక్షన్ ఫ్రమ్ న్యూయార్క్ అని. అండ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా మండిపడ్డారు. ద ఇండియన్ ఒరిజిన్ లా మేకర్ సౌండ్స్ మోర్ పాకిస్తానీ దాన్ ఇండియన్ అని చెప్పేసి. సో ఎందుకు భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు కూడా జోరాన్ మందానిపై మాటల దాడి చేస్తూ ఉన్నాయి? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ మాట అంటుందా? అభిషేక్ సింగ్ మాన్వి ఆయన వ్యక్తిగత అభిప్రాయమా తెలియదు. ఇక రాహుల్ గాంధీ అయితే అనలేదు. ఇక భారతీయ జనతా పార్టీ అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, తప్పు కూడా కాదు. ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఇది రైట్ వింగ్ ప్రభుత్వము, ఇది యాంటీ సెక్యులర్ ప్రభుత్వం అని గతంలో విమర్శలు చేశాడు కనుక రైట్ టు రెస్పాండ్, రైట్ టు రిప్లై ఎవరికైనా ఉంటుంది. అందువల్ల బీజేపీ ఈ యాజ్ ఫుల్ రైట్ టు క్రిటిసైజ్ జోరాన్ మందాని, అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన విమర్శించినప్పుడు దానికి కౌంటర్గా బీజేపీ అనడంలో తప్పేంటి? సో బీజేపీ అనడాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి కాంగ్రెస్కి ఏంటి అభ్యంతరమో నాకు అర్థం కాదు. సో అభిషేక్ సింగ్ మాన్వికి, కంగనా రనౌత్కు ఒకటి కామన్ ఉంది, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్లాది ఇన్కమ్ ఉంది. అభిషేక్ సింగ్ మాన్వి సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ లాయరు. ఒక్కరోజు లేచి నిలబడి యువర్ ఆనర్ సార్ అంటే కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. బహుశా జోరాన్ మందాని వీళ్ళకి టెన్షన్ పుట్టించినట్టున్నాడు. ఎందుకు ఆయన ఏమన్నాడంటే 1% ఆఫ్ న్యూయార్క్ రిచ్ పైన, సూపర్ రిచ్ పైన నేను 2% ట్యాక్స్ వేసి ఆ డబ్బుల్ని ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్కు, మీకు ఫ్రీ చైల్డ్ కేర్కు, అలాగే రెంట్ ఫ్రీజ్కు వాడతానన్నాడు. ఈ విధానం ఎలా నచ్చుతుంది కోట్ల ఆదాయాలు ఉన్న వాళ్ళకు? సహజంగానే అది అంగీకరించారు కదా. నేను శాసన కౌన్సిల్లో వ్యాట్ చట్టం వచ్చినప్పుడు శాసన మండలిలో వ్యాట్ చట్టానికి ఒక సవరణ చేసి ఒక చిన్న సవరణ చేశాను. 15 లక్షలకు పైగా కాస్ట్ ఉన్న కారు, అది 2010 ఆ ప్రాంతంలో చేశాను, 15 years క్రితం. అంటే ఇప్పుడు అది కనీసం ఒక 25 lakh కార్ అన్నట్టు. అంటే 15 లక్షల కన్నా ఎక్కువ కాస్ట్ ఉన్న కారు పైన మీరు 25,000, 50,000, 1,00,000 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సెస్ అని వేయండి, ప్రజా రవాణా సెస్ అని వేయండి. 15 లక్షలతో కారు కొనే వ్యక్తి 15,25,000 పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఈ డబ్బుల్ని మీరు ఆర్టీసీకి జమ చేయండి, ఎందుకంటే అప్పుడు ఆర్టీసీ పెద్ద సంక్షోభంలో ఉండే. ప్రజా రవాణా దీని లాజిక్ కూడా ఏంటంటే రోడ్డు పైన ఒక కారులో ప్రయాణించే ఒక వ్యక్తి ఎంత స్పేస్ ఆక్రమిస్తాడు, 50 మంది ప్రయాణం చేసే బస్సు ఎంత స్పేస్ ఆక్రమిస్తుంది, పర్ క్యాపిటా స్పేస్ వినియోగం అనేది కారులో పోయేవాళ్ళు ఎంత ఎక్కువ ఉంది. ఆ రోడ్డు ప్రజల పన్నులతో ఏర్పడిన రోడ్డు, ప్రైవేట్ రోడ్డు కాదు, ప్రజల పన్నులతో ఏర్పడిన రోడ్డు కనుక దాన్ని ప్రైవేట్ కారులో పోతున్న వ్యక్తి ఎక్కువ వాడుతున్నాడు కనుక ఈ సెస్ ఉండాలి అని చాలా లాజికల్గా పెడితే, కౌన్సిల్లో అన్ని పార్టీలు ఉంటాయి కదా. ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం బీజేపీ బీజేపీ లేనప్పుడు కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, అన్ని పార్టీలు ఉన్నారు. ఎవ్వరు మద్దతు తీయలే నాకు. దీంట్లో ఏం తప్పని చెప్పండి. అన్నీ బయటకు వచ్చాక కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, నీకు లేదు అంత పెద్ద కారు కనుక నువ్వు ఈ డిమాండ్ పెడతావు, మాకు అందరికీ అంతకన్నా పెద్ద కార్లు ఉన్నాయి, అందువల్ల నువ్వు మేమెట్లు నీకు సపోర్ట్ చేస్తావు అన్నారు. సో నిజం అది కదా. సో ఇందులో ఏం తప్పున్నా నేను పెట్టిన బిల్లు. అందువల్ల జోరాన్ మందాని మీకు సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేసి ఆయన పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు పెడతానంటే కంగనా రనౌత్, అభిషేక్ సింగ్ మాన్వి లాంటి సూపర్ రిచ్ ఎందుకు ఒప్పుకుంటారు? సహజం కదా. అంటే బీజేపీ, కాంగ్రెస్లు ఈ దేశంలో అదానీలకు, అంబానీలకు రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకు సహజంగానే ఇది కోపాన్ని తెప్పిస్తుంది. ఎందుకంటే మాకు అత్యంత సన్నిహితులైన అంబానీలు, అదానీల పైన మీరు ట్యాక్స్ వేయడం ఏంటి అని. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, అంబానీ
మీకు హార్డ్లీ ఒక ఇయర్లో ఈ మధ్య డేటా నేను చూడలేదు, ఇయర్ లేదా 4% ట్యాక్స్ కట్టాడు. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై అంబానీ మీ లాస్ట్ 3-4 ఇయర్స్లో చూడండి, ఒక 1 ఇయర్లో <4% ఉంటుంది. నేను 30% ట్యాక్స్ కడుతున్నా. నాకన్నా రిలయన్స్ గ్రూప్ మొత్తం కలిపితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ తక్కువ కడుతుంది. మరి ఇది న్యాయమా అని అడుగుతున్నాను. ఇలా కంపెనీలపైన ఇన్కమ్ ట్యాక్స్ 20%, ప్రజలపైన ఇన్కమ్ ట్యాక్స్ 30%. ఎలా ఉంటుంది ఈ ట్యాక్స్ అని అడుగుతున్నాం. అందుకే ఇవాళ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆర్ మోర్ దెన్ ద కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. సో అందువల్ల కార్పొరేట్ల కన్నా వ్యక్తులపైన పన్నులు ఎక్కువ వేసే పార్టీలకు సహజంగానే ఇది నచ్చదు కదా. సూపర్ రిచ్ పైన నేను ట్యాక్స్ వేస్తా అంటే ఎట్లా నచ్చుతారు? సో ఆయన కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా, ఇస్లామిక్ ఫండమెంటలిస్టా అది పక్క పెడదాం. అసీం మునీర్ లాంటి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ను ట్రంప్ కౌగలించుకుంటే కంగనా రనౌత్కు బాధ ఉండదు, అభిషేక్ సింగ్ మాన్వికి బాధ ఉండదు. కానీ జోరన్ మమ్దానీని మాత్రం తిడుతుంటారు. నిజమే, జోరన్ మమ్దానీ భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తున్నాను, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని అన్న మాటలను బట్టి ఉంటుంది. ఆ వ్యక్తి మంచి మాట మాట్లాడితే సంతోషమే, ఆ వ్యక్తి చెడ్డ మాట మాట్లాడితే ఖచ్చితంగా ఖండిస్తాం. నిజంగా నేను పాకిస్తాన్ కనుక పిఆర్ చేస్తే భారతదేశం ఖచ్చితంగా ఖండన చేస్తుంది. కానీ పాకిస్తాన్కి అత్యంత పిఆర్ చేస్తున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ కదా. ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. మరి అప్పుడు అభిషేక్ సింగ్ మానవి ట్వీట్ ఎక్కడ పోయింది? మీరు కంగనా రనౌత్ ట్వీట్ ఎక్కడ పోయింది? ఐ లవ్ పాకిస్తాన్ అన్న డొనాల్డ్ ట్రంప్ను మాత్రం పాకిస్తాన్ పిఆర్ మ్యాన్ అన్నారు. జోరన్ మమ్దాని మాత్రం పిఆర్ మ్యాన్ అంటారు. ఎందుకు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఒకటే, దేశంలో రాజకీయ పార్టీల ముసుగులు ఏమున్నా అండర్లయింగ్ ఎవరికి రిప్రజెంట్ చేస్తారంటే అదానీ, అంబానీ లాంటి వారికి రిప్రజెంట్ చేస్తారు అన్నదానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏమనుంటుందా? ఇప్పుడు ఎక్కడో న్యూయార్క్ నగరం, నీకు నాకు సంబంధమే లేదు, 1000 కిలోమీటర్ల దూరం, ఆయన ఇంకా మేయర్ కూడా కాలే. ఎందుకు అభిషేక్ సింగ్ మానవికి ఇప్పుడే కోపం రావడం? ఆయనకి ఏం సంబంధం భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి? కంగనా రనౌత్కి ఏం కోపం ఎందుకు వస్తుంది? ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడో న్యూయార్క్ నగరంలో, అది కూడా ఇంకా మేయర్ కాలే, అవుతాడో లేడో తెలియదు. డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా గెలిచాడంతే. అది దాని మీద ట్రంప్ అసలు అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు రియాక్ట్ కావాలి? ఒక సిటీ మేయర్కు క్యాండిడేట్ అయిన వ్యక్తి పైన ట్రంప్ రియాక్ట్ అవుతున్నాడంటేనే జోరన్ మమ్దాని ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. ఆయన ప్రాధాన్యత అంటే ఆయన వ్యక్తి ప్రాధాన్యత కాదు, ఆయన చెప్పిన ఐడియాస్. సూపర్ రిచ్ని ట్యాక్స్ చేయండి అని చెప్పింది ఇవాళ ట్రంప్ లాంటి ఫిల్తీ రిచ్ పర్సన్ నుంచి కోట్ల ఆదాయం ఉన్న అభిషేక్ సింగ్ మానవి, కంగనా రనౌత్ల వరకు వందల కోట్ల ఆస్తులున్న కార్పొరేట్ సంస్థలు ఓన్ చేసే మీడియా వరకు అందరినీ షేక్ చేస్తుంది ఆ ఒక్క మాట, సూపర్ రిచ్ పైన ట్యాక్స్ వేయాలి అని. సో ఇది వాల్ట్ డిస్నీ అధినేత అమెరికాలో ఉన్న సూపర్ రిచ్, మా దగ్గర అడ్డగోలుగా ఫిల్తీ రిచ్ ఉన్నాం మేము, మా డబ్బులు ఉన్నాయి, మా దగ్గర తీసుకొని ప్రజల మీద ఖర్చు పెట్టాలని పిలిపించారు. దే లీడింగ్ క్యాపిటలిస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇచ్చారు పిలుపు. సో అది మరి అది అప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఎవరు అటాక్ చేయలేదు? అందువల్ల ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అని భారత రాజ్యాంగంలోనే రాసుకున్నాం మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో. అందువల్ల ఇక ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా బయటపడతారన్న దానికి ఇది ఒక ఉదాహరణ కదా. అంటే బిగ్ బిజినెస్ ఇంట్రెస్ట్లను ఎవరు క్వశ్చన్ చేసినా పార్టీలకు అతీతంగా ఏకమవుతారు. ఇది భారతదేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. బిగ్ బిజినెస్ ఇంట్రెస్ట్లను కాపాడడంలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పోటీ పడుతూనే ఉంటాయి.